చివరి పాదంలో ఉంది అసలైనటువంటి శరణాగతి తత్వం అంతా. ఈ రాశి అయినా మీరు చూడండి, కొంతకాలం బాగుంటుంది, కొంతకాలం బాగుండదు. ఈ రాశి వారికి జూన్ నెల వరకు లాభదాయకం, ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఆ తర్వాత నష్టదాయకం, అనుమానం లేదు. ఆ విషయం చెబితే బాగుంటుందని జాగ్రత్తగా ఉండాలంటాడు. ప్రమాదం జరుగుతుంది, కాలు విరుగుతుంది, 4 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పరు జాతకంలో. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెబుతారు, అంటే కాలు విరుగుతుందనే అర్థం. ఈవేళ బయటికి ఏం కర్మ, బాత్రూమ్కి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అక్కడే కాలు విరిగే ప్రమాదం ఎక్కువ, బయటికి వెడితే విరగదు. చాలామంది 70 ఏళ్ల వాళ్ళకి సమస్య ఏమిటంటే నీళ్ల గదిలోనే అన్నీను. దానివల్ల శుభ్రంగా ఈ కీళ్ల ఎముకలు, కీళ్ల డాక్టర్లు, వైద్యులు శుభ్రంగా బాగుపడుతున్నారు. వాళ్ళకి శుభ్రంగా పరికరాలు వచ్చే దానికి కూడా ఈ మార్బుల్ కంపెనీల వాళ్ళ వల్ల ఈ ఆర్థోపెడిక్ వాళ్ళకి మేలు జరిగింది. ఎందుకంటే బాత్రూంలో కూడా వేసేసారు శుభ్రంగా. వెళ్ళడం జారిపోవడం. అంచేత బయట భయం కంటే బాత్రూమ్ భయం ఎక్కువైంది మనకి. అంచేత జారే కారు ఎక్కడైనా జరుగుతుంది, దాని గురించిన బెంగ అనవసరం. మేషరాశిని చూడ మెదడు ముద్దయిపోయి, ఈ చూసి మెదడు ముద్దయింది. వృషభ రాశిని చూడ విషమమయ్యపోయి, వృషభ రాశిలో వాళ్ళకి ఏమైనా బాగుందంటే అది కొంత విషమంగానే ఉంది. అంటే అందరికీ ఏదో కొంత చెడు మేలు కీడు ఉంటాయండి. మిథున రాశిని చూడ మేలు కీడైపోయి, ఏదో జూన్ నెల వరకు మేలన్నారు, అక్కడి నుంచి కీడన్నారు. మరి ఏమైంది? మేలు కీడైనట్టుగా. కర్కాటకపు రాశి కష్టమయ్యి, కర్కాటక రాశిలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. సింహరాశిని చూడ చింతలు ఎక్కువైపోయి, సింహరాశి వాళ్ళకు కూడా చింతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కన్యరాశి మన కర్మయ్యే, సరే చెప్పేది ఉంది, కర్మ కొద్దీ పెళ్ళాం, పుణ్యం కొద్దీ పురుషుడని సామెత ఉంది. అంచేత కన్యరాశి కూడా కర్మ అయింది. త్రాసు రాశిని చూడ మోసములైపోయే, లోకంలో త్రాసులు కూడా మోసాలే, తూకం సరిగ్గా ఉండదు. తులాచ కించిత్, తులయాచ కించిత్, మానేన కించిత్, శపథేన కించిచ్చ హరత్ శశేషం వణిక్షమో నాస్తి ప్రశస్త చోరహ అన్నారు. త్రాసు దుకాణం, కిరాణం దుకాణం గురించి సరదాగా చెబుతూ, తులాచ కించిత్, ముందు అసలు త్రాసులోనే కొంత లోపం ఉంటుందట. తులయాచ కించిత్, ఆ త్రాసుతో కొంత, తులేన కించిత్, తూకంలో కొంత, అంటే కొంచెం ఇలా పట్టుకునేటప్పుడు ఇటు ఉంచి పట్టుకుంటాడు. మానేన కించిత్, దాని గురించినటువంటి కొలతలో కొంత, ఎందుకంటే కింద చింతపండు అంటించేవారు పూర్వం. ఈ సరుకు పెట్టే చోట కింద చింతపండు అంటించేవారు తెలియకుండా. ఏదో అంటుకుందేమో నన్ను చూడలేదన్నవారు, 1/2 కేజీ దానికి పోయేది. శపథేన కించిత్ అంటే శపథ, సరుకు అండి నంబర్ 1 అండి, తేడా ఉంటే పట్టుకొచ్చేయండి, మీరు తిన్నాక డబ్బులు ఇవ్వండి, ఈ మాటలో పడిపోతాం మనం. అంటే త్రాసులో కొంత మోసం, తూకంలో కొంత మోసం, మాటల్లో కొంత మోసం, కొలతలో కొంత మోసం, రకరకాలుగా మోసం చేసి మొత్తం మీద కించిత్ హరత్ శశేషం, కొద్దుగా మొత్తం లాగేస్తాడపై వణిక్షమో నాస్తి ప్రశస్త జోరహ, వ్యాపారస్తుని మించినటువంటి దొంగలేడన్నాడు అని పూర్వమే చెప్పారు. ఇప్పుడు తక్కడున్న రోజుల్లో. ఇక ఇప్పుడు అనేక రకాల ఆధునికమైన తూకాలు వచ్చాక ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అంటే త్రాసు రాసిన జోడ మోసమ్ములైపోయి, తులారాశిలో ఉన్న వాళ్ళకు కూడా ఏమి బాగుంటుందని ఏం చెప్పలేం. ఆ పైన తేలు రాశి బ్రతుకు తేలిపోయే, వృశ్చిక రాశిలో కూడా బ్రతుకు తేలిపోయినట్టుగా ఉంది. 2 నెలలు అలాగే, 2 నెలలు ఇలాగా, 2 నెలలు అలాగా, 2 నెలలు ఇలాగా. అసలు రాశి తేలుకుండే రాశి చెప్పేది ఏముంది ఇంకా. ఇలాగ రకరకాలు తేలాక ధనము నోడ్పించు రాశి, ధనువు రాశి. ఇప్పుడు ధనువు రాశిలో వాళ్ళకి బాగుందా అంటే వాళ్ళకి డబ్బంతా పోతుంది అన్నారు. మరి పోయేటప్పుడు ఇంకెందుకంటే జీవితం. ఆ పైన కుంభకోణాల రాశి, కుంభరాశి. బహుశా మన రాజకీయ నాయకులందరితో కుంభరాశి ఏంటుంది, శుభ్రంగా అన్ని కుంభకోణాలే. ఇది కాక ఇక మకర మీనం మూలికనేమి మాకు సంగు. ఇక మకర రాశి, మీనరాశి మాత్రం మాకేమైనా శుభం చేస్తాయా, ఎందుకు వచ్చిన గొడవ. కానీ పుణ్యముల రాశి జగదంబ బ్రోబవలయు. ఈ రాశులన్నిటికంటే పుణ్యముల రాశి జగదంబ, అపర్ణ, పార్వతీ, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవానీ, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ అని ఈ నామాలను నిత్యం స్మరించుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటే జీవితం అదే హాయిగా వెళ్ళిపోతుంది. పుణ్యముల రాశి జగదంబ బ్రోబవలయు. పుణ్యాలన్నీ మూటగట్టినటువంటి రాశిలాగా అమ్మవారి విగ్రహం ఎదురుగా పెట్టుకుని మళ్ళీ ఇంకొకళ్ళ గురించి మనం బాధపడడం ఏమిటంటే అసలు అవసరం ఏముంది ఇంకో దాని గురించి. అందుకని దిన ఆందోళనతో దిన ఫలములు చూచుకొంచు తిప్పలు బడుచును, దినకర తాటంకిని యోనిను గొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా. రోజు దినఫలాలు చూసుకోవడం, ఇవాళ ఏమిటండి బయటికి వెళ్ళాలా వద్దా, ఏ చీర కట్టుకోవాలి, ఎవరితోనన్నా మాట్లాడాలా వద్దా, ఇవాళ ఏ అంకె మంచిది, ఇవాళ ఏ రత్నం ధరిస్తే మంచిది, రోజుకో రత్నం ఎవడిస్తాడో ధరించడానికి. ఇవాళ 5 మంచిది, రేపు 6 మంచిది. మొత్తం మీద కరెంటు బిల్లు వస్తే అన్నీ మంచివే. ఏం చేస్తాం కట్టక. కరెంటు బిల్లు 560 రూపాయలు వచ్చింది. నాకు 5, 6 మంచిది కదయ్యా, నేను కట్టనంటే వాడు ఊరుకుంటాడు. మీకు మంచివి కాదు కానీ మాకు మంచివే కట్టేయండి అంటాడు.
అంచేతను మంచి చెడ్డ అంకెలు ఏమిటండి, అదొకటి మొదలుపెట్టారు ఈ మధ్యన బాగా. జాతకాల పేరు మీద అదృష్టం మార్చుకోండి, అదృష్టం మారిపోతుంది, మీ పేరు మార్చుకోండి, అంకెలు మార్చుకోండి, అక్షరాలు మార్చుకోండి, ఇల్లు మార్చండి, ఇల్లాలను మార్చండి, బుద్ధి మాత్రం మార్చుకోమని ఒక్కడు చెప్పట్లేదు. అసలు మార్చుకోవలసింది బుద్ధి. మనం ఏ రకమైన తప్పుడు ఆలోచనలు వస్తున్నాయో ఆ తప్పుడు ఆలోచనల నుంచి బయటపడగలిగితే జీవితం అంతా బాగానే ఉంటుంది. అందుకని అమ్మ, దినదినం ఆందోళనతో ఈ రకంగా రోజు రోజు ప్రతిక్షణం ఆందోళన చెందుతూ బాధపడే కంటే, దినకర తాటంకినయవు నినుగొల్లు అని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా మనకి లలితా సహస్రం చూస్తే అర్థమవుతుంది. తాటంక యుగళీభూత తపనోడుపమండల అంటారు. ఈ రెండు తాటంకాలు, ఒకడు సూర్యుట్ట, ఒకడు చంద్రుట్ట. ఇక అంతకంటే ఏం కావాలండి అమ్మవారి యొక్క ప్రతిభ వైభవాన్ని చెప్పడానికి? అంటే ఒక చెవికమ్మ సూర్యుడు, రెండవ చెవికమ్మ చంద్రుడు అంటే అర్థం ఏమిటంటే, ఆవిడ గుళ్ళో విగ్రహంలా కూర్చుంటే ఆవిడ చెవి మీదకి సూర్యుడు చంద్రుడు వచ్చి వెలుగుతారు. మనం చూసి దండం పెట్టుకుని ఉండి అట్టిపళ్ళు అక్కడ పెడదామని కాదు. అక్కడ ఈ కనిపిస్తున్న విశ్వమంతా అమ్మవారి యొక్క రూపమే. అందులో సూర్యుడు ఒక చెవికమ్మ, చంద్రుడు ఒక చెవికమ్మ. అటువంటిప్పుడు విశ్వమంతా ఆవిడ రూపమే. ఇందులో ఎవరిని ప్రత్యేకించి ప్రేమిస్తాం, ఎవరితో తగాదా పెట్టుకుంటాం, అన్నీ ఆవిడ స్వరూపమే అయినప్పుడు ఈ భావన కనుక మనకు మనస్సులో పెరిగితే హాయిగా ఉండగలుగుతాం.